మన దేశ చరిత్రను మనం ఎప్పుడూ బ్రిటిష్ వాళ్లతో ఫ్రెంచ్ వాళ్లతో జరిగిన పోరాటాల కోణంలోనే చూస్తాం. కానీ అంతకంటే పెద్ద, అంతకంటే భయంకరమైన దాడి మన సనాతన ధర్మంపై జరిగిందన్న నిజాన్ని మనం ఎందుకు చర్చించాం? ఈ దేశపు ఆత్మను దెబ్బతీయటానికి, ఈ దేశపు జనాభా స్వరూపాన్నే మార్చేయటానికి జరిగిన కుట్ర గురించి మనం ఎందుకు మాట్లాడం? ఈ ప్రశ్నలనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు సూటిగా సంధిస్తున్నారు. ఒక సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఆయన మాటల్లోనే విందాం. ब्रिटिश उपनिवेशवाद के खिलाफ हम लड़े थे, हमारे पूर्वज लड़े थे। फ्रांस के उपनिवेशवाद के खिलाफ हमारे पूर्वज लड़े थे, लेकिन राजनीतिक इस्लाम के खिलाफ भी हमारे पूर्वजों ने लड़ाई लड़ी। బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు మన దేశాన్ని వలస రాజ్యాలుగా మార్చుకుని పాలించారు. వాళ్లపై మన పూర్వీకులు పోరాడారు. కానీ వాళ్లకంటే ఎక్కువగా మన సనాతన ధర్మాన్ని దెబ్బతీసింది పొలిటికల్ ఇస్లాం, అంటే రాజకీయ ఇస్లాం. దీని గురించి ఎవ్వరూ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్ జీ, మహారాణా ప్రతాప్, మహారాణా సంగ, మనం ఈ వీరులను జాతీయ నాయకులుగా ఎందుకు గౌరవిస్తాం? ఎందుకంటే వాళ్లు ఆనాడు పొలిటికల్ ఇస్లాంకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేశారు. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడటానికి ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ పొలిటికల్ ఇస్లాం అనేది కేవలం ఒక మతం కాదు. ఇది ఈ దేశపు జనాభా స్వరూపాన్ని మార్చేసి చివరికి భారతమాతను ముక్కలు చెయ్యాలనే ఒక ప్రమాదకరమైన ఆలోచన. ఈ కుట్రను అర్థం చేసుకుని సమాజాన్ని జాగృతం చేయడానికే ఈ రోజు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. చూశారా? చరిత్రను సరికొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉందని యోగి గారు ఎంత బలంగా చెబుతున్నారో. ఇది కేవలం చరిత్ర గురించే కాదు, మన వర్తమానం, భవిష్యత్తు గురించి కూడా. ఈ చారిత్రాత్మక విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? యోగి గారు చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తారా? పొలిటికల్ ఇస్లాం వల్ల మన దేశానికి నిజంగానే ముప్పు ఉందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్స్ లో నిర్భయంగా చెప్పండి. ఈ నిజాన్ని నలుగురికి చేరవేయటానికి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.